భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమొగును. భక్తి మార్గములు, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, భక్తి మార్గములో ఉంటూ ఆ మార్గాల్లో ఉంటంట భక్తిని విడిచిపెడతారంట. విడిచిపెట్టి ఆ మార్గాల్లో ఉంటే వారికి ఎలా ఉంటుందంటే, ఆ భక్తి లేకపోతే ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, ఆయనతో సహవాసం చేయటం, పరిశుద్ధ సమాజంగా కూడుకోవడం వాళ్ళకి ఎలా ఉంటుందంట, వెక్కసముగా ఉంటుందంట. ఏదైనా ఆహారం తినేటప్పుడు చూడండి, నాకు వెగట కొడుతుంది అంట, అంటే ఇంక ఇష్టం అవుతలేదు. అది వెక్కసమగితే బలవంతంగా మనం పెట్టామనుకోండి, ఏం చేస్తారు, వామిటింగ్స్ వస్తాయి. ఇష్టం లేనిది తినటానికి ఇష్టపడము. ఈనాటి క్రైస్తవ్యంలో చాలామంది జీవితాల్లో ఇలాంటి ధోరణ కనబడుతూ ఉన్నది. క్రైస్తవ మార్గాల్లోనే ఉన్నారు, ఆ మార్గంలోనే ఉన్నారు, అందరికీ కనబడుతున్నారు, అందరికీ క్రైస్తవులు అన్నట్లుగానే ఉన్నారు. కానీ ఆ మార్గములో ఉంటూ భక్తిని విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు. మార్గము లేకపోతే క్రీస్తుని విడిచి వేరొక మార్గంలోనికి పోలేదు, అదే మార్గములో ఉన్నారు. కానీ వారి భక్తి వారికి ఎలా ఉందంటే వెక్కసముగా ఉంది, ఇష్టపడి చేసేనట్లుగా ఉండడం లేదు. ఎందుకంటే భక్తి చేయడం వారు విడిచిపెట్టారు. ఏదో ఉన్నాము, క్రైస్తవులముగా క్రీస్తుని వెంబడిస్తున్నాము అనే పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. వారు భక్తి వారికి వెక్కసమవుతుంది, అంటే ఇష్టం అవ్వడం లేదు, వారికి అరుగుదల అవ్వడం లేదు. అరుగుదల అవ్వకపోతే ఏమవుతుందండి, వామిటింగ్స్ అవుతే బలహీనత ఎలాగో అలాగే వారి భక్తి ద్వారా వారు మేలులు పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఆ మార్గంలోనే ఉంటున్నాం, క్రీస్తులోనే ఉంటున్నాము, మేము క్రైస్తవ్యంలోనే ఉంటున్నాము, కానీ వారి జీవితాల్లో వారి బ్రతుకులలో భక్తి అనుభవం లేని వారుగా ఉంటున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు లేకపోతే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చి ప్రార్థన చేయాలి అంటే ఏం ప్రార్థన చేస్తాములే, ఏం మొర పెడతాములే, ఏం అదే ఇంకా విరక్తి కలిగేసినట్లుగా ఒక ఆసక్తి దేవుని దగ్గరికి రావాలని లేకపోతే ప్రార్థించాలని ఒక ఆసక్తి వారిలో కనబడిన స్థితి వచ్చిందంటే ఎప్పుడో వారు భక్తిని విడిచిపెట్టారు. ఆ మార్గంలో మాత్రమే వారు అలా నిలిచున్నారు. అలాంటి వారు జీవితంలో విజయాన్ని చూడలేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. యోబు గ్రంథములో అంటున్నాడు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా. భక్తి ఉంటే ఏ శోధన కాలంలో, ఏ మార్గంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము భక్తి కలిగి ఉంటే భక్తి అంట ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ రెండు మాటలకు చాలా తేడా ఉంది. ఒకరి భక్తి వారికి వెక్సమగుతుంది, ఎందుకంటే భక్తి విడిచిన వారిగా పైకి మాత్రమే క్రైస్తవులుగా, పైకి మాత్రమే మేము ప్రార్థన చేసుకుంటాము అన్నట్లుగా సమాజానికి కనపడుతున్నారు. వారి ప్రార్థన, వారు విశ్వసించే విశ్వాసము ఏమీ ప్రయోజనకరముగా, విజయకరముగా ఉండడం లేదు. ధైర్యము పుట్టిస్తలేదు, ఆందోళన కలిగి లోకం మీద, మనుషుల మీద ఆధారపడే పరిస్థితి. ఎందుకంటే భక్తి ఉంటే ధైర్యాన్ని కలిగి చేస్తుంది. భక్తి ఉంటే ఎప్పుడప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఒక తృష్ణ, వెక్కసముగా ఉన్న వారికి ఎంత మనం ఎన్ని మాటలు చెప్పినా సరే వానికి మనము తినిపించలేం, ఒక్క ముద్ద కూడా పిల్లలకి పెట్టలేం. అలాగే వెక్కసముగా వారు హృదయాల్లో ఉంటే ఎంత రావాలనుకున్నా కానీ దేవుని సన్నిధిలోనికి వారు రాలేరు. మనం ఒక వారం చెప్పుకున్నాం, జస్ట్ ఆ బలిపీఠాలను గురించి చెప్పుకున్నాం. నిర్గమాకాండములో 1 మట్టి బలిపీఠము, 2 రాళ్ల బలిపీఠము, 3 ఇత్తడి బలిపీఠము, 4 సువర్ణ బంగారు బలిపీఠము. బలిపీఠము అనగా బలి అర్పించేది. ఆ బలిపీఠము సరే అయితేనే దాని మీద బలి అర్పించటానికి యోగ్యకరంగా ఉంటుంది. ఆ బలి అర్పించినప్పుడు దేవుని అగ్ని అక్కడికి దిగి వస్తుంది.
మనం మట్టి బలిపీఠమును గురించి చెప్పుకున్నాం. ఎక్కువ అగ్ని వచ్చినా అది నిలబడదు, ఎండకి అది ఎక్కువ కాలం బయట ఉండలేదు. అలాగే వర్షం అంటే ఎటువంటి తుఫాన్లు వచ్చినా, శోధనలు వచ్చినా మట్టి బలిపీఠం ఏమైపోద్దండి? కరిగిపోద్ది. మన భక్తి, మనం చేసే భక్తి ఒక బలిపీఠంగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి బలిపీఠంగా నిలబడకపోతే, మనము చేసే సమర్పణ బలిపీఠమే లేకపోతే, మన సమర్పణ దేని మీద మనము సమర్పణ కలిగి ఉంటాము? బలిపీఠమే, భక్తి అనే బలిపీఠమే నిలిచి ఉండకపోతే, స్తుతులు అనే ఒక అర్పణ దేని మీద చెల్లిస్తావు? మొక్కుబడనే ఒక అర్పణ దేని మీద చెల్లిస్తావు? ఈ బలిపీఠము లేని వారుగా ఉంటూ వచ్చి స్తోత్రాలు చెల్లించేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమీ విజయమును పొందలేదు. చివరికి వాళ్ళకి ఎలాగుంటుందంటే, వారి భక్తి వెక్కసముగా కలుగుతుంది, బాధ అనిపిస్తుంది. ఎంత ప్రార్థన చేసినా మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయేంటి, ఎంత ప్రార్థన చేసినా ఇదే పరిస్థితుల్లో ఉన్నామేంటి, దేవుడు మా ప్రార్థన వింటలేదా అనిపిస్తుంది. ఏలియా బయలుదేవతలు మరి వారు బలిపీఠమును కట్టి ప్రార్థన చేసినప్పుడు వారు అగ్ని దిగిరాక ఏమైపోయారంట? సిగ్గుపడిపోయిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలిపీఠం మీద బలి అర్పించకపోతే అగ్ని దిగిని రాదు, దేవుని సమాధానము రాదు, దేవుని అంగీకారము రాదు. ఉపవాసం ఉన్నాము అంటే భక్తి అనే బలిపీఠం ఉంటేనే ఉపవాసనే అర్పణ దాని మీద అర్పించగలుగుతా. బలిపీఠమే లేకపోతే ఈ అర్పణ ఎక్కడ అర్పిస్తావు? ఆ అర్పించిన అర్పణ అంగీకరించినట్లుగా దేవుని నిర్ణయము, దేవుని అగ్ని ఆయన దిగి రావాలి కదా. చాలామంది బలిపీఠాలు లేని భక్తి చేసేవారిగా, బలిపీఠాలు లేని సమర్పణ చేసేవారిగా, బలిపీఠాలు లేని మొక్కుబడులు చేసేవారిగా జీవిస్తూనే ఉంటున్నారు. వారి భక్తి చేసి చేసి ఎలాంటి స్థితికి వెళ్ళిపోతుంది అంటే, వెక్కసమగునంతగా, ఇంక వారికి చేయటానికి ఇష్టము లేనంతగా. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మనము జయము పొందాలి అంటే మనము భక్తి అనే బలిపీఠం మనము కట్టబడాలి. ఆ బలిపీఠం మీద ఒక బలి అర్పణగా మనము మారాలి. మనము అనగా మన శరీర ఆశలు, కోరికలు, ఈ లోక సంబంధమైనది, శరీర సంబంధమైనవి ఆ భక్తి అనే బలిపీఠం మీద మనము సమర్పించుకున్నప్పుడు ప్రభు మనలను అంగీకరిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆ బలిపీఠాలు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయలేని వారముగా, మన బలిపీఠాలు పడిపోయే వారంగా ఉంటే ఇంకా మనము ఎలాగ ప్రభుకి మనల్ని మనము ఎలా సమర్పించుకునే వారంగా ఉంటాము? ఎలాగ దేవుడు మనల్ని అంగీకరిస్తాడు బలిపీఠం లేకపోతే? రాళ్ళ బలిపీఠము ఎలా ఉంటుందండి? ఏదైనా వచ్చి ఒకటి తాకిందంటే ఆ రాళ్ళ బలిపీఠము పడిపోద్ది. మన కుటుంబాల్లో, మన జీవితాలు ఏదైనా ఒక సమస్య లేకపోతే ఏదైనా ఒక అలజడి వచ్చి తాకుతూ ఉంటే మన భక్తి పడిపోయే స్థితిలో ఉంటుందేమో, మన విశ్వాసం పడిపోయే స్థితిలో ఉంటుందేమో. పడిపోయిన తర్వాత తండ్రి నేను ఇది చేస్తాను, తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటానంటే ఆ సాక్ష్యం ఏ బలిపీఠం మీద నువ్వు సమర్పిస్తున్నావు? ఏ బలిపీఠం మీద ఆయనకు అంగీకారంగా అర్పిస్తున్నావు? ఇశ్రాయేలీయుల కాలంలో వారి వారి స్థితులను బట్టి ఉన్నతమైన స్థితి కలిగితే పెయ్యి కానీ, గొర్రె పిల్ల కానీ, అంత స్థితి లేకపోతే గోవలు లేకపోతే గోధుమ పిండిని తీసుకురమ్మన్నారు. వారి వారి స్థితులను బట్టి, వారి సామర్థ్యాలను బట్టి ఆ అర్పణ అంగీకరించబడింది. బలిపీఠం లేకుండా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చారనుకోండి, ఒక ఎద్దుని తీసుకొచ్చారనుకో, ఆ సమర్పణ లేకపోతే ఆ బలి అర్పణ దేని మీద అర్పిస్తారు? బలి అర్పణ అర్పించకుండా దేవుని మాట దిగిరాదు వారి పక్షముగా, దేవుని ఉద్దేశము దిగిరాదు వారి పక్షముగా. దేవుని యొద్ద నుంచి ఒక సమాధానమైన సంగతులు వారు విని వెళ్ళలేరు బలిపీఠం లేకపోతే.
ఈరోజు కూడా బలిగా మనము మార్చబడాలి. పాత నిబంధనలో బలులను తీసుకొచ్చాం, కానీ బలిగా మనం మార్చబడాలి. మన కోరికలు, మన ఆశలు మనమే ఒక బలిగా ఆయన బలిపీఠం మీద, అంటే భక్తి అనే బలిపీఠం మీదకి మనము ఎక్కేవారంగా ఉండాలి. అబ్రహాము విశ్వాసం అనే బలిపీఠం మీద శరీరం అనగా శరీర సంబంధమైన తన కుమారుని ఇస్సాకును బలి అర్పించాడు. బలిపీఠం లేకపోతే ఇస్సాకును ఇష్టపడుతున్న ఒకగానొక కుమారుని ఎలా బలిస్తాడండి? అంటే ఆ విశ్వాసము ఒక బలిపీఠముగా, స్థిరమైన బలిపీఠముగా అబ్రహాము జీవితంలో ఉంది. ఆ విశ్వాసం లేకపోతే, అంత భక్తి లేకపోతే ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళేవాడు కాదు. ఆ మాట దేవుడు అడిగిన వెంటనే భక్తిలో కృంగిపోయేవాడు. ఇది కాకుండా ఏదైనా చేస్తాను అని అక్కడే తన జీవితంలో పడిపోయేవాడు. ఎలాంటి మాట విన్నా, దేవుడు ఏది కోరుకున్నా నిలబడ్డాడు. చూసావా? ఆ నమ్మిక, ఆ విశ్వాసము, ఆ భక్తి ఒక బలిపీఠముగా మారిపోయింది. ఇస్సాకును తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంగీకరించాడు. ఇస్సాకుకు బదులు ఆయనే పొట్టేలుగా అక్కడ ఆ స్థలములో నిలిచి ఉన్నారు. ఆయనే పొట్టేలుగా బలి అర్పణగా ఆ కొండ మీద రాబోతున్న దినాలలో యాగముగా మారిపోతున్నాడనే సాదృశ్యముగా ఆ గొర్రె పొట్టేలంట పొదలలో చిక్కుబడి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన భక్తి ఏ విధముగా ఉంటుంది? భక్తి చేస్తున్నాము అనే మార్గములోనే ఉంటున్నామా? భక్తి చేస్తూ మార్గముల గుండా మనము వెళ్తున్నామా? మన భక్తి సంతోషాన్ని కలిగిస్తుందా? లేకపోతే వెక్కసమగునట్లుగా ఇంకేమి చేస్తాంలే, ఇంకేమి వెళ్తాంలే ఆరాధనకి అన్నట్లుగా మీ హృదయాలు కనిపిస్తుందో? ఎవరితో చెప్పవసరం లేదు. ఒకసారి మీరు ఎవరికి వారి మీ పరిశీలన చేసుకుంటే మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆ బలిపీఠం మీదకి దేవుని అగ్ని వచ్చింది కాబట్టి ఏలియా జయించాడు. యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా ఏకస్వరముతో ఒప్పుకున్నారు. దేవుడు నిన్ను అంగీకరిస్తే అలా అనేక చోట అన్యజనుల్లో అనేకులు ఎదుట మనల్ని ఘనపరుస్తారు. ఉన్న స్థితిలోనే ప్రభు మనలను ఉంచారు. మన భక్తి వెక్కసమగే స్థితిలో మనము ఉండకూడదు. ఇంకా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు చేరలేనిదిగా ఉంటుందంటే నీ భక్తి అనే బలిపీఠము ఏదో సమస్యల్లోనో, ఇబ్బందుల్లోనో, ఇరుకుల్లోనో, హైక విచారాల్లో ఎక్కడో పడిపోయింది. ఆ భక్తి అనే బలిపీఠమును ఏదో తాకింది, అది నిలబడవలసిన స్థితిలో పడి ఉంది. ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మనము సరి చేసుకోగలిగితే మన బలిపీఠాలను మరలా మనం కట్టుకోగలిగితే, నీ సమర్పణ, ఉపవాసం అనే నీ బలి అర్పణ ప్రభు అంగీకరించినట్లుగా భక్తి అనే బలిపీఠముతో మనము నిలబడే వారముగా ఉండాలి. కానుక కృతజ్ఞత కానుకనే సమర్పిస్తాము. కానుకగా మనమే మారాలి. ఎడ్లకు బదులుగా మన పెదవుల నుంచి స్తుతి, భక్తి అనే బలిపీఠం లేకపోతే ఆ స్తుతి ఎక్కడ పెడతావు? ఆ బలిపీఠం రాకపోతే, దేవుని అగ్ని రాకపోతే నువ్వు అర్పించిన ప్రతి బలి కంపు కొట్టుద్ది కదా. అపవిత్రమైన స్థలముగా అది మారిపోద్దిగా, పరిశుద్ధ స్థలముగా అది ఉంచదపడదుగా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకను మనము జయించిన వారముగా ఉండాలి అంటే మన భక్తి అనే బలిపీఠము ఏ స్థితిలో అయినా పడిపోయిందేమో, ఏ గాలికి పడిందో, లేకపోతే ఏ ఎండకు పగిలిపోయిందో, అగ్ని వంటి శోధనలంటి అగ్నిల చేత ఇదిగో బలిపీఠము పడిపోయే స్థితిలో ఉందేమో. ఇత్తడి కాలినంచేపు ఎలా ఉంటుందండి? మెరుస్తుంది. ఇత్తడి వస్తువులు ఉంటాయిగా మన ఇంట్లో, బిందులు అయ్యి, అది తెల్లగా తోమి పెట్టామనుకో 2 రోజులకి ఏమవుద్ది? మరలా. మన భక్తి కూడా అంతే. ఇత్తడి స్వభావాలు కలిగి మనం ఉంటే
మనము దేవునిలో ఉన్నంతసేపు, సమాజంగా ఉన్నంతసేపు, ఏదో ఆర్భాటం లేకపోతే ఆ ఉద్యోగంలో ఉన్నంతసేపు మెరుపు కలిగినట్లుగా, లేకపోతే దాని మీద బలి అర్పించే యోగ్యకరంగా కనబడుతున్నాం. మరలా 2 రోజులు ఇంట్లో ఉంటే యథావిధమైన స్థితి, మెరుపు లేని స్థితి, నల్లబడిపోయే స్థితి. ఇత్తడి ఏమైపోద్దండి, త్వరగా మరలా దాని స్వభావం దానికి వచ్చేస్తుంది. కాలినంచేపే ఒక మెరుపులా వస్తుంది. కాలడం అగ్నిపోతే మరలా దాని స్వభావం మరలా వచ్చేస్తుంది. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపే కొంచెం మనము తలతల్లాడుతూ ఏదో భక్తి రూపంలో కనబడుతున్నామేమో, మరలా వ్యక్తిగత జీవితాలకు వెళ్తే మరలా అదే పాత స్వభావం వచ్చేస్తుందేమో. ఆ స్వభావంతోనే మరలా మనం బ్రతుకుతున్నామేమో. రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రాబోతున్న 6 నెలల్లో విజయమును గాను దేవునిలో ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండాలి అంటే మన భక్తి అనే బలిపీఠాలు ఎక్కడైనా ఏ విషయములైనా పడిపోయినాయేమో, మన భక్తి మనకు వెక్కసమగ్గినట్లుగా మనం భక్తి చేస్తున్నామేమో, రాత్రి మనం సరి చేసుకోగలిగితే ప్రభు ప్రతి విషయాల్లో మనకి జయాన్ని ఇస్తారు. అంతేకాదు నువ్వు చేసే భక్తిని బట్టి నీకు సంతోషాన్ని, అంతేకాదు నీకు విజయాన్ని, ఆనందాన్ని ప్రభు ఏం చేస్తారు, అనుగ్రహిస్తారు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా సరే భక్తి అని బలిపీఠం ఉండి దేవునిని కొంత సమయం ఆరాధిస్తే ఏ సమస్య ఏది కూడా కనపడదు. ఎందుకంటే ఆ బలిపీఠం మీదకి దేవుడు దిగి వచ్చేస్తాడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు, దూరమున చూస్తూ నిలిచి ఉండే దేవుడు కాదు. ఆ అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏ శోధన, ఏ శ్రమ, ఏ బాధ కూడా ఎక్కువ కాలం మనతో ఉండదు. ఎందుకంటే అగ్ని అయిన దేవుడు మన ఎద్దుకు దిగి వస్తున్నాడు, దహించి వేస్తున్నాడు. ఆయన అంగీకరిస్తున్నాడు మన స్తోత్రం, మన ప్రార్థన, మన విన్నపాల ఆయన అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఏ శోధన లేకపోతే ఏ ఓటమి శాశ్వత కాలం మన జీవితాల్లో నిలవటానికి సరిపోదు. విజయము కలిగిన దేవుడు, జయించిన దేవుడు మన పక్షమై దిగి వస్తుండగా ఇంకా ఓటమి ఎక్కడుంటుందండి? ఎందుకు ఓటమి? ఎందుకు మన జీవితాలు అదే పరిస్థితుల్లో ఉన్నాయంటే భక్తి చేస్తున్నావు అని అనుకుంటున్నావు, భక్తి మార్గములో ఉంటున్నానని అనుకుంటున్నావు, కానీ భక్తిని ఎప్పుడో విడిచిపెట్టేసిన వారంగా ఆ మార్గాల్లో అలా నిలిచి ఉన్నామంతే. భక్తి లేని వారముగా ఆ మార్గాల్లో నిలిచి ఉంటే ప్రయోజనమేమీ కూడా లేదు. ఎక్కడ ఏ స్థితిలో విడిచిపెట్టావో రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని మరలా ఆ స్థితి నుంచి మనం కట్టుకోగలిగితే, యెషయా గ్రంథములు అంటది కదా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి వచ్చి ఉన్నది. ఎవరు లేగాలి? నేను లేపుతానంటలేదు. లెమ్ము తేజరిల్లుము అంటే, లెమ్ము అంటే ఎక్కడో పడిన స్థితిలో, కట్టబడిన స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము. ఆయన కొరకు నిలబడితే ఆయన మహిమ నీ మీదకి వస్తుంది. ఆయన కొరకు కట్టబడిన అనుభవాల్లో మనము బ్రతకగలిగితే ఆయన మహిమ మన మీదకి వస్తుంది. ఏ స్థితిలో నీ భక్తి అనే బలిపీఠం పడిపోయిందో రాత్రి మనం పరిశీలన చేసుకొని మరలా ఆ స్థితి నుంచి లేగగలిగితే ప్రభు మన భక్తిని బట్టి, లేకపోతే మనము చేస్తున్న ప్రార్థనలను బట్టి, ఆరాధనలను బట్టి మనము సంతోషిస్తాం. అనేకుల జీవితాల్లో మన ద్వారా ప్రభు కార్యాలు జరుగునట్లుగా ప్రభు కార్యమును చేస్తారు. హల్లెలూయా. ఏలియా ద్వారా అనేకులు యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్లుగా ప్రభు కార్యం చేశారు. ఆయన బలిపీఠము కట్టిన ప్రతి బలిపీఠం మీదకి ఆయన దిగి వచ్చారు. ఆయన ప్రజల యొద్దకు బలిపీఠము కట్టబడిన అనుభవాల్లో ఉండాలి. ఈనాటి క్రైస్తవ్యము బలిపీఠము లేకుండా ఇన్స్టెంట్గా ఏదో వచ్చేమా వెళ్ళేమా అనే భక్తిలో చేసుకుంటే మన ప్రార్థన ఆయన యొద్దకు చేరదు. మన అర్పణ, మన కృతజ్ఞత, మన స్తుతులు
మన ఆరాధన, మన మొక్కుబడులు ఆయన యొద్దకు చేరలేనివిగా ఉండిపోతున్నాయి. చేసి చేసి ఆయన వద్దకు చేరకపోతే జవాబు లేని వారముగా అయిపోతున్నాం. ఆ భక్తి చేసి చేసి వెక్కసమగి నేరసిల్లిపోయే వారముగా, తప్పిపోయే వారముగా ఉండి నష్టపోతున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రాత్రి పడి ఉన్న స్థితిలో, విడిచిపెట్టిన స్థితిలో మరలా మనము లేచే వారముగా, తేజరిల్లు వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన